వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. ఒక వర్గం ఉంది. హ్మ్. అంటే ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు బిజీ. పిల్లల్ని ఎక్కడ ఎవరితో పెంచాలి, ఎక్కడ స్కూల్లో వేయాలి, కింద గార్డెన్లో వేయాలి అని కన్ఫ్యూజన్. ఒక వర్గం ఉంది. నానమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర పెంచేసుకుంటే సరిపోతుంది అని అట్లా సపోర్ట్ ఉన్న వాళ్ళు. ఇంకో వర్గం కూడా తయారవుతున్నారమ్మా ఈ మధ్య కాలంలో. హ్మ్. అమ్మో, అమ్మమ్మ నానమ్మ దగ్గర వదిలేస్తే పిల్లోడు నన్ను మర్చిపోతేను, నన్నమ్మ అనకుండా వాళ్ళనమ్మ అంటేను, అసలు నా దగ్గర రాకుండా అక్కడే ఉండిపోతేను అని. ప్రేమలో జెన్యూనిటీ ఉంది కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రేమలో జెన్యూనిటీ లేదమ్మా, మమకారం ఉంది, ప్రేమ కాదది. అంతే కదా. మమకారం అంటే వీళ్ళు నా వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు అనుకోవడం మమకారం. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇష్టపడడం, వాళ్ళ కోసం పనిచేయడం ప్రేమ. అది చేసినప్పుడు పిల్లలు మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఎస్. ఇంకా ఏ రకమైనటువంటి మాలిన్యాలు ఉండవు, అద్దంలాగా ఉంటాయి. మన ప్రవర్తన వాళ్ళల్లో చక్కగా ప్రతిఫలిస్తుంది. Yeah. అందుకని వాళ్ళ వాళ్ళ దగ్గర మనం ఎట్లా ఉంటామో దాన్ని బట్టి వాళ్ళ ఇది ఉంటుంది. అమ్మమ్మ నాయనమ్మ దగ్గర పెరిగితే వాళ్ళంటే ఇష్టపడుతున్నారంటే ఇష్టపడతారు. నానీల దగ్గర పెరిగిన వాళ్ళు కూడా నాని సరిగ్గా చూస్తే నానీనే ఇష్టపడతారు. కరెక్ట్. అవునా కదా? అవునమ్మా. అట్లాంటిది నిన్ను ఇష్టపడాలంటే యూ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ చైల్డ్. పైగా సమ్ టైం కాదు, క్వాలిటీ టైం. ఇంకా వాల్యూ టైం. వాల్యూ టైం అంటే ఏమిటి? క్వాంటిటీ గురించి అక్కడ కాదమ్మా. వాళ్ళు ఎప్పుడు అమ్మ అని పిలిస్తే అప్పుడు నువ్వు అందుబాటులో ఉన్నట్టయితే అది వాల్యూ టైం. ఉండు అని ఫోన్ చూసుకుంటేనో, సీరియల్ మిస్ అవుతున్నానో, ఆఫీస్కు పరిగెడుతున్నానో వాళ్ళని దూరంగా పెట్టినట్టయితే వాళ్ళు దూరం అవుతారు. ఎందుకవరు? మరి అయితే నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది కదా, మరి పిల్లల సంగతి ఎట్లా? వెంటనే వచ్చే ప్రశ్న అది. వాళ్ళకి నెమ్మదిగా ఎలాగో మెటర్నిటీ లీవో మరొకటో ఉంటాయి కదా, అట్లాంటప్పుడు వాళ్ళని నెమ్మదిగా ఇంట్లో పెద్దవాళ్ళకి అలవాటు చేసి పెద్దవాళ్ళని ఇంట్లో ఉంచుకోండి, వాళ్ళ దగ్గరికి పంపించటం కాదు. మీరు పెట్టుకోండి ఇంట్లో అమ్మమ్మ, మీ అత్తగారిని మామగారిని ఇంట్లో పెట్టుకోండి అమ్మా. వాళ్ళు పనికిరారు, ఆయాల్లాగా వాళ్ళని పెంచి తయారు చేసి మీ దగ్గరికి పంపించి, తయారు చేసేటప్పుడు అమ్మ అంటే మీ అమ్మ అంటే ఇట్లా ఉంటుంది, అమ్మని గౌరవించని చెప్పి పంపించాలా? కాదు కదా. వాళ్ళు మీ దగ్గర ఉంటే సహజంగా మీకు అలవాటు పడతారు. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అనంగానే చి అని కాకుండా రాగానే దగ్గరికి తీసుకోవడం, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే దగ్గరికి తీసుకోవడం, స్కూల్లో ఏం జరిగిందిరా అని మీరు అడగడం మొదలుపెట్టినట్టయితే వాళ్ళు మీకు దగ్గర అవుతారు. నాయనమ్మ, అమ్మమ్మ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ దగ్గర ఉంటారు, వీళ్ళ దగ్గర ఉంటారు. ఎప్పుడైతే మీరు వాళ్ళు పెంచి నాకు అప్పచెప్పాలనుకుంటారో అప్పుడు సమస్య వస్తుంది. అట్లా కాకుండా మీరు అందుబాటులో ఉండండి వాళ్ళకి. మీరు అన్నట్టు ఆఫీస్కి వెళ్ళే టైంలో పేచి పెడితే అంటే నెమ్మదిగా అలవాటు చేయాలి. సరిగ్గా మీరు ఆఫీస్కి వెళ్ళబోయే ముందు ఆ టైంకి ఏదో ఒక కార్యక్రమం మీ అత్తగారో, నా మామగారో, నాయనమ్మో, అమ్మమ్మో ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ టైంకి ఉండేటట్టుగా చిన్న ప్లాన్ చెయ్యండి. అప్పుడు అమ్మ పెడుతూ నాకు చెప్పలేదని కానీ, నే పిలిస్తే వెనక్కి రాలేదు కానీ అని అడగరు. జస్ట్ ప్లాన్ ఇట్, లిటిల్ ప్లానింగ్. ఆ టైంకి మీరు వాడికి ఆ టైంలో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తినడము, మొక్కల దగ్గరికి ఇష్టమైతే అది చూడడము, లేదంటే ఏదో కథలు చెప్పడం, ఏదో ఒకటి వాడికి, లేకపోతే ఆ పిల్లకు అనుకుందాం, ఆ పిల్లకు ఇష్టమైనటువంటి పని అత్తగారి దగ్గర ఉండి చేసేట్టుగా ప్లాన్ చేసి మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఆ టైంకి పిలవరు. అమ్మ అని తర్వాత అడిగితే ఇప్పుడే కదరా వెళ్ళింది అని ఆవిడ చెప్పచ్చు. అంచేత పిల్లలని మొత్తం బాధ్యత వాళ్ళ మీదకి పెట్టి ప్రేమ నాకు కావాలంటే రాదమ్మా. వాళ్ళని చూసుకోవాలి, తప్పనిసరిగా వాళ్ళతో కొంత సమయం గడపాలి. ఇది ఒక మన పద్ధతిలో దాన్ని అంగీకరించం కానీ పాశ్చాత్య దేశంలో చైల్డ్ సైకాలజీ మీద ఒక పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక మొండి పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవడానికి 100 kisses and 10 hugs per day అని ఇచ్చారు వాళ్ళు. అంటే ఒకేసారి కాదు, రోజు మొత్తం మీద అనమాట. అప్పుడు ఒకసారి మంచి పని చేస్తే మన బంగారమే అని చెప్పి ముందు పెట్టుకోవడం,
అలా అన్నమాట. 100 అంటే లెక్కని కాదు, అదే ఊరికే జస్ట్ లైక్ దట్. లైక్ దట్. అండ్ హగ్గింగ్ దెమ్, పిల్లలకి దగ్గరగా వచ్చి హగ్ చేసుకోవాలని ఉంటుంది. మన పద్ధతిలో హగ్గింగ్ ని మనం పెద్దగా అంగీకరించాం, అంచేత దూరంగా పెడతాం. కానీ దూరంగా అంటే ఇలా కౌగిలించుకోనక్కర్లేదు కదా, దగ్గరికి వస్తే రా నాన్న నువ్వులో కూర్చోబెట్టుకోవచ్చుగా, ఎత్తుకోవచ్చుగా, పక్కన కూర్చోబెట్టుకోవచ్చు కదా, భుజాన్ని చెయ్యొచ్చు కదా, ఏదో రకంగా. దే నీడ్ టచ్. టచ్ సెన్సేషన్. టచ్ టాక్స్ ఎ లాట్. ఎస్ అమ్మా. టచ్ టాక్స్ మోర్ దాన్ వర్డ్స్. అమ్మా. అంచేత చక్కగా పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం, మాట్లాడడం, వాళ్ళతో యు స్పెండ్ టైం. వాళ్ళు చెప్పే నాన్ సెన్స్ అంతా వినండి. అది మీరు చెప్తుంటే నన్ను నేను ఊహించుకుంటున్నా. అసలు నాకంత టైం ఎక్కడిది. అందుకే వాడు అమ్మకి ముందు పెద్ద మమ్మీ అని ముందు అంటాడు. ఫస్ట్ మా తోటికోడల్ని ఫస్ట్ నన్ను పిలవాలన్నా పెద్ద మమ్మీ అని, మళ్ళీ ఐ మీన్ మమ్మీ అంటాడు. యూనో దట్స్ ఓకే. అసలు ముందు మమ్మీ మానిపించి అమ్మ అనిపించుకోండి, అమృతం ఉంటుంది అందులో. అమ్మ మమ్మీలో అమృతం లేదు కదా. ఎస్. ఏముంది మమ్మీలో, ఏముంది? అమృతానికి వ్యతిరేకం ఉంది. అది ఎందుకు మీరు అలా ఎందుకు అయిపోవాలి? అమ్మ అనిపించుకోండి. వాడి చేత నోట్లోంచి అమ్మ అని రావాలి అంటే యు మస్ట్ బి అవైలబుల్ టు హిమ్. అవైలబిలిటీ అంటే త్రూ అవుట్ ద డే ఉండకపోవచ్చు, త్రూ అవుట్ ద డే లేకపోయినా దరిదాపుల్లో ఉన్నప్పుడు అమ్మ నాకు అందుబాటులో ఉంటుంది అనేటటువంటిది వాళ్ళకి స్పృహ ఉండాలి. దెబ్బ తగిలితే అమ్మ అంటాడు కదా ఎవరైనా. నేను అమ్మ అని పిలిపించుకోవడం మొదలుపెట్టిన తర్వాత అమ్మానే మొదట వస్తుంది, తర్వాతే పెద్దమ్మ వస్తుంది. అమ్మ అనిపించుకునేటప్పటికల్లా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అసలు ఆ పిలుపులోనే పిల్లల్ని దూరం చేసాం కదా, అది దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది. కనుక వాళ్ళకి నేను అందుబాటులో ఉన్నానన్న ఫీలింగ్ కలిగించాలి. ఉంటారా లేదా తర్వాత మాట. ఎప్పుడు కావాలంటే మా అమ్మ మాకు అందుబాటులో ఉంటుందని ఉండాలి. పిల్లాడు గదిలో పడుకున్నాడమ్మా, అమ్మ బయటకు వచ్చింది, చీకటిగా ఉంది, అన్నాడు, ఏడుస్తాడు, కెవ్వుమంటాడు. నాన్న నేను ఇక్కడే ఉన్నా అంటుంది, దగ్గరికి వెళ్ళదు, వంటింట్లో పని చేసుకుంటూ ఊడుకుంటాడు అమ్మ ఉంది అని. ఆ ఫీలింగ్ వెళ్ళాలిగా, వెళ్ళక్కర్లా, ఉన్నానన్న భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. అసలు దాన్ని మించిన ధైర్యం మరొకటి లేదు. ఇలా ఎంతమందిని పెంచగలుగుతున్నాం? అట్లీస్ట్ ఈ రోజుల్లో అసలు ఆ ఫీలింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిల్లలకి ఏమన్నా ఇవ్వాలి అన్నది లేదు, నేను పొందాలి అన్న ఫీలింగ్ ఉంది. వాళ్ళు నన్ను ప్రేమగా చూడాలనుకుంటున్నాం కానీ నేను వాళ్ళకి ప్రేమ పంచాలని అనుకుంటున్నామా? మమకారం పెరిగిందే తప్ప ప్రేమ పెరగల. మమకారం ధృతరాష్ట్రుడి లక్షణం కాదు కదా, అట్లా ఉండకూడదు. వాళ్ళు నన్ను చూడగానే ప్రేమగా రావాలి. అట్లా రావాలంటే వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలంటే ఉద్యోగం మానేకర్లే, చెప్పా కదా 100 టెక్నిక్స్ ఉన్నాయమ్మా. 100 నేను ఉదాహరణకు ఒకటి చెప్పా. మనకున్న పరిస్థితులు బట్టి, మన ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి, పిల్లల మనస్తత్వాన్ని బట్టి యూ హ్యావ్ టు సార్ట్ అవుట్ యువర్ ఓన్ వే. అందరికీ ఒకటే కుదరదు. ఇందులో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి చెరో పద్ధతి వాడాలి. ఆఖరికి తల్లిపాలు కూడా కస్టమైజ్డ్ కదమ్మా. ఏ 2 పిల్లలకి ఒకే తల్లిపాలు 2 పిల్లలకి ఒకేలా ఉండవట. బిడ్డ కాన్స్టిట్యూషన్ బట్టి బిడ్డకి ఎటువంటి పాలు కావాలో అటువంటి పాలు బై టచ్ బాడీ నోస్ అండ్ ఇట్ క్రియేట్స్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివైన్ పవర్. దానికి ఏ పేరన్నా పెట్టుకోండి. ఈ 2 పిల్లలు, వాళ్ళిద్దరికీ కూడా పెద్ద 2 ఆడపిల్లలే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ చైల్డ్ కున్న పాల కాంపోజిషన్ సెకండ్ చైల్డ్ కున్న కాంపోజిషన్ లో తేడా ఉంటుందిట. ఎందుకంటే వీళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. మరి శరీరంలో ఆహారంగా ఇచ్చే పాలల్లోనే ఈ రకమైన కస్టమైజేషన్ ఉంటే మనం పిల్లల ట్రీట్మెంట్ లో దాన్ని వాడద్దా? ఒకళ్ళ భార్య నాయన బంగారం మాట వినరా అంటే వింటాడు, ఇంకోడు మాట వినకపోతేనా అంటే వింటాడు. 2 వింటారు. ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పాలి. అంచేత దాన్ని బట్టి చక్కగా సార్ట్ అవుట్ చేసుకుని పిల్లలకి నాన్ ఎక్స్పెక్టెన్సీతో సేవ చేయాలమ్మా. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఎప్పుడైతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమ చూపిస్తామో, వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఆధునిక కాలంలో వాడాలేమో, పాశ్చాత్యులు చెప్పింది 100 kisses and 10 hugs అన్నది. కానీ ఇప్పుడు రివర్స్ లోనే ఉన్నామేమో అనిపిస్తుందమ్మా. బికాజ్ మన అబ్బాయిలను ముఖ్యంగా
వాడు రేపు పొద్దున నన్ను చూసుకోవాలి, వాడు బాగా చదువుకొని నన్ను పోషించాలి అని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగానే చూస్తున్నామేమో అనిపిస్తుంది చాలా దాని సార్లు. వల్లే దెబ్బతింటున్నాం. అవునమ్మా. వాళ్ళు చూడని ఏమంత దరిద్రం వచ్చింది వాళ్ళు చూడాల్సినట్టు దౌర్భాగ్యం మనకి. ఆ. ఆఖరి రోజుల దాకా మనం ఉండలేమా? ఉమ్. మన కాళ్ళ మీద మనం నిలబడలేమా? మనం ఆరోగ్యంగా ఉండే ఏర్పాట్లు చేసుకోండి. పిల్లాడి మీద ఇన్వెస్ట్ చేసే ఆ మైండ్ ఏదైతే ఉందో అది మీ ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేసుకోండి. లాస్ట్ బ్రీత్ దాకా ఎవరి మీద ఆధారపడక్కర్లా. హాయిగా అబ్దుల్ కలాం లాగా అలా మాట్లాడుతూ తనకి ఇష్టమైన పని చేస్తూ హా అని ప్రాణం వదలొచ్చు. అంతే కదా? అవునమ్మా. ఆ విషయంలో నాకు ఆదర్శం ఆయన. మన ఎవరి అదృష్టం ఎలా ఉందో అందుకని ఆ విధంగా ఉండే we ప్రయత్నం have to prepare. మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. లాస్ట్ మినిట్ దాకా నేను ఆరోగ్యం ఉండాలి అనుకోండి, ఆరోగ్యంగా ఉండడానికి కృషి చెయ్యండి. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి అనుకోండి, అందుకని మీకు కావాల్సినటువంటి రిసోర్సెస్ మీరు రెడీగా పెట్టుకోండి. పిల్లల మీద మేము ఆధారపడలేదు అనే సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలిసేట్టు చెప్పాలి. ఎస్, దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ యూ, ఐఎమ్ దేర్ ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ మీ, దట్స్ ఆల్. అప్పుడు వాళ్ళు అంటారు నీకు కూడా అవసరం అయితే మేము అవసరం వచ్చినప్పుడు చూద్దు కానీ రాకుండానే చూస్తాను, అవసరమైతే చూసుకోవచ్చు మరి అంతే. బట్ నాకు ఏదన్నా అవసరమైతే నిన్నే అడుగుతా, పరాయి వాళ్ళని అడగను అని కూడా చెప్పాలి భరోసా. అప్పుడు దే ఫీల్ సో హ్యాపీ. సో ఇలా డిఫరెంట్ వేస్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. మనం ప్రేమగా ఉండకుండా తాత మా అమ్మల దగ్గర అలవాటు పడ్డారు అంటే ఎట్లా కుదురుతుంది? మరే అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.